సో ఫ్రెండ్స్, సుజలాన్ ఎనర్జీ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి, ప్రజెంట్ ఇప్పుడు రాబోయే సుజలాన్ ఎనర్జీని తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ని పరిగణలోకి తీసుకొని మనం ఏమన్నా ఇప్పుడు ఈ సుజలాన్ ఎనర్జీ షేర్ని కనుక ఫోకస్ చేసుకుంటే, ఎందుకంటే షేర్ వచ్చేసరికి కాస్త చవకగా ఉంది కదా. మనం కనుక ప్రీవియస్ సెప్టెంబర్ లెవెల్స్ కనుక చూసుకున్నట్లయితే దాదాపు 84 రూపీస్ దాకా వెళ్ళిపోయిన సుజలాన్ ఎనర్జీ షేర్ ఇప్పుడు మనకి 65 రూపీస్కే దొరుకుతుంది కదా. సో కాస్త డిస్కౌంట్ ప్రైస్కి దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మనం కనుక సుజలాన్ని ఫోకస్ చేసుకుంటే కనుక ప్రజెంట్ ఇప్పుడు ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్ నుంచి సుజలాన్ ఎనర్జీ షేర్ తన క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా వస్తాయి అండ్ మనం ఆ షేర్కి టార్గెట్ అనేవి ఎంతవరకు పెట్టుకోవచ్చో ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్ కట్గా డిస్కస్ అయితే చేస్తానన్నమాట. దాంతోపాటుగా సుజలాన్ ఎనర్జీ తాలూకా అనాలిసిస్, కంప్లీట్ అనాలిసిస్ అండి, లైక్ షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అండ్ లాంగ్ టర్మ్ టార్గెట్స్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న టాపిక్ గురించి కూడాను ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి, దాంట్లో మనం ఫ్రీ అంటే టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ నేను పిన్ కామెంట్లు అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అయితే అయ్యి. సో మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అయితే అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్లో ఫ్రీగా ఇంట్రాడే ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ కింద డిస్క్రిప్షన్ నేను పిన్ కామెంట్లు అయితే ఇస్తున్నాను కదా. దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో టెలిగ్రామ్ లింక్ మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవుతామండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఏ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్థం కావాల్సిన విషయం, సుజలాన్ తరపు నుంచి నేను మీకు చెప్పాలనుకున్న విషయం 6 ట్రిగ్గర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బేసికల్గా సుజలాన్ పెరగాలి అంటే 6 కారణాలు అయితే ఉన్నాయన్నమాట. 6 కారణాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూసుకుంటే టెక్నికాలిటీస్ చూసుకోవాలి. టెక్నికాలిటీస్ పరంగా సుజలాన్ ఈరోజు మనం చూసుకుంటే, సో ఒకసారి నేను మీకు టెక్నికాలిటీస్ ఓపెన్ చేస్తా. RSI 53 అంటే మిడ్ రేంజ్లో ఉంది. దాని తర్వాత MFI 68 కూడా మిడ్ రేంజ్లో ఉందన్నమాట. సో ఒక్కసారి మీరు కనుక సుజలాన్ తాలూకు వాల్యూమ్స్ చూసుకున్నా మీకు అర్థమైపోయింది. ఇంతకుముందు బాగా వోల్టైల్గా ఉన్నప్పుడు 50 కోట్లు, 17 కోట్లు, 16 కోట్లు, 12 కోట్లు, 9 కోట్లు, 10 కోట్లు ఉండేది వాల్యూమ్స్. ఇప్పుడు లైక్ లాస్ట్ 1 వీక్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే సుజలాన్ తాలూకు వాల్యూమ్స్ 3 కోట్లు, 3 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 4 కోట్లు, 3 కోట్లు. అంటే లాస్ట్ 1-2 వీక్స్ నుంచి సుజలాన్ తాలూకు వాల్యూమ్ అనేది కంప్లీట్గా పడిపోయింది. అంటే ఇట్ ఈజ్ ఏ సైన్ ఆఫ్ కన్సాలిడేషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం, టెక్నికాలిటీస్ పరంగా స్టాక్ కన్సాలిడేట్ అయ్యింది, RSI మిడ్ రేంజ్కి వచ్చేసింది. ఇదైతే మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మన సెకండ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. క్లియర్గా చూపించాను, రీస్ట్రక్చరింగ్ అనమాట. అంటే సుజలాన్ వాళ్ళ దగ్గర అప్పు ఉంది కదా, అప్పుని వాళ్ళు తీర్చుకుంటూ కాస్త క్యాష్లో పడుతూ ఉన్నారనమాట. దాదాపు 830 కోట్ల క్యాష్కి అయితే వచ్చేసారు. అది కరెక్ట్గానే ఉంది. నెంబర్ 3, ఆర్డర్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు సుజలాన్ దగ్గర రికార్డ్ హై ఆర్డర్ వచ్చింది, 5.6 గిగావాట్ ఆర్డర్ వచ్చింది. సో ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం అయితే చెప్పాలి. ఇప్పుడు రాబోయే క్వార్టర్లీ రిజల్ట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటయ్యా అంటే, మనం ఆలోచిస్తూ ఉంటే లాస్ట్ ఇప్పుడు ఏ క్వార్టర్ ఇది? సో జూన్ క్వార్టర్ కదా. ఈ జూన్ క్వార్టర్కి మనం ఏ మంత్స్ లెక్కేసుకోవాలి? ఏప్రిల్, మే, జూన్, ఈ 3 నెలల్లో ఆర్డర్స్ ఎన్ని వచ్చినాయి అనేది మనం లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే 100 మెగావాట్ ఆర్డర్ వచ్చింది, 370 మెగావాట్ వచ్చింది, 170 మెగావాట్ వచ్చింది. మూటిని ఎడిషన్ చేద్దాం. సో 100 మెగావాట్ వచ్చింది, దాని తర్వాత 378 మెగావాట్ వచ్చింది, దాని తర్వాత 170 మెగావాట్ ఆర్డర్ వచ్చిందనమాట. సో ఈ 3 కలిపితే 648 మెగావాట్ ఆర్డర్ వచ్చింది ఈ 3 మంత్స్లో, అంటే ఈ 1 క్వార్టర్లో. ఇప్పుడు వచ్చే జూన్ క్వార్టర్లీ రిజల్ట్ తాలూకా ఆర్డర్ బుక్లో 648 మెగావాట్స్ ఆర్డర్ యాడ్ అయింది. 1 మెగావాట్ వచ్చేసరికి 6 crores అనమాట. సో మనం దగ్గరగా చూసుకుంటే 3,888 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట. అంటే అంత రెవెన్యూ తెప్పించగలిగే ఆర్డర్స్ అయితే ప్రజెంట్ ఇప్పుడు సుజలాన్కి ఈ 3 మంత్స్లో, ఈ 1 క్వార్టర్లో వచ్చాయి. సో మనం చూసుకుంటే ఆర్డర్ బుక్ కూడా బాగా వచ్చింది, ఆర్డర్ బుక్ కూడా పెరిగింది. ఈ 3 మంత్స్దే చెప్తున్నా, లైక్ హిస్టరీ చూసుకుంటే బాగానే వచ్చింది, బట్ ఈ 3 మంత్స్దే నేను లెక్కలోకి తీసుకుంటున్నాను ప్రస్తుతానికి. ఎనర్జీ అవుట్లుక్, సో గవర్నమెంట్ నుంచి ఇంకా ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ రాబోతున్నాయి అనేసి ఎనర్జీ అవుట్లుక్ తాలూకా సారాంశం అనమాట. గేమ్ చేంజర్, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అబోవ్ ఫ్యాక్టర్స్ ద రోల్ అవుట్ ఆఫ్ అడ్వాన్స్డ్ S144
సో బేసికల్గా సుజలాన్ దగ్గర S144 మోడల్ అనే ఒక విండ్ మిల్ ఉందన్నమాట. సో ఆ విండ్ మిల్ వచ్చేసరికి గవర్నమెంట్ రీసెంట్గా ఆమోదించింది. అది కూడా చాలా పెద్ద న్యూస్ అయిందనమాట. సో దానివల్ల కూడా సుజలాన్ తాలూకా ఈ అప్కమింగ్ క్వార్టర్లీ రిజల్ట్స్ని చాలా ఫోకస్ చేస్తున్నారు అందరూ. వీటన్నిటితో పాటు అర్నింగ్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సుజలాన్ గురించి. మనం వచ్చేసరికి ఇన్ని మంచి విషయాలు చూసాం కదా. సో సుజలాన్ తాలూకా టెక్నికాలిటీస్ పరంగా, ఫండమెంటల్స్ పరంగా స్టాక్ అంతా బాగానే ఉంది. కానీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ ఎలా రాబోతుంది? నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ పడబోతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ పడిపోబోతుంది. ఎందుకు అన్నది చాలా క్లియర్గా చూపిస్తాను. సో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో అది పాజిటివ్ అని నెగిటివ్గా కూడా చెప్తాను. దాంతోపాటు అనలిస్టులు ఈ సుజలాన్ స్టాక్కి టార్గెట్స్ ఎంత ఇస్తున్నారు కూడా చూపిస్తాను. వాటన్నిటికన్నా ముందు ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళు మన అనాలిసిస్ ఈ సుజలాన్ మీద మీకు అర్థమవుతుందా, నచ్చిందా? తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ కేవలం 300 లైక్స్. 300 లైక్స్ పడిన వెంటనే ఇండియాలో ఇప్పుడు మనం బై చేయాల్సిన టాప్ 5 ఫ్యూచర్ ఫండ్స్ గురించి ఒక మంచి డెడికేటెడ్ వీడియో చేస్తా. సో బేసికల్గా మనలో చాలామంది SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ప్రతి నెల క్రమం తప్పకుండా 1000 రూపాయలు, 2000, 5000, 10,000 లేదంటే ఎంతైనా సరే మన కెపాసిటీకి తగ్గట్టు మనం కనుక కొన్ని సెట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాంటి సెట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల క్రమం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి కొన్ని సంవత్సరాలకే కొన్ని క్రోర్స్ ఆఫ్ వెల్త్ జనరేట్ చేసి ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ మన కళ్ళ ముందే ఉన్నాయి అన్నమాట. అవి ఏంటో అది ఎలాగో క్లియర్గా ఒక డెడికేటెడ్ వీడియోస్ చూపిస్తాను. సో మ్యూచువల్ ఫండ్స్ మీద వీడియో కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ కేవలం 300 లైక్స్. 300 లైక్స్ పడిన వెంటనే మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియో ఏదైనా షేర్ ఉంది, దాన్ని మీరు బై చేద్దాం అనుకుంటున్నారా, సెల్ చేద్దాం అనుకుంటున్నారా, పోనీ యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ కనుక వేసి కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తున్నాను. లాస్ట్ 1 వీక్ 1000 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లైస్ ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియో స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీరు అయితే డెడికేటెడ్గా వీడియో పెట్టిద్దాం అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా ఎవరైతే స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తా. సో నేను చెప్పిన విషయం ఏంది, సుజలాన్ తాలూకా ఫైనాన్షియల్స్లో క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి పడిపోతాయని చెప్పాను. ఎస్, మీరు విన్నది నిజమే. ఏంటంటే క్లియర్గా చూపిస్తా చూడండి. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ అనేవి పెంచుకుంటూ పోయింది సుజలాన్. 2020లో 3,000 కోట్ల సేల్స్, తర్వాత 3,500, 6,000, 6,000, 6,500, 10,000 కోట్ల సేల్స్ చేసింది కదా. కరెక్టే కదా. ఇక్కడ నేను మీకు చూపిస్తా. ఇది వచ్చేసరికి సో మార్చ్ 2025 అంట. మనకు అది కాదు కావాల్సింది. ఎస్, ఇది మనకు కావాల్సింది. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 693. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1,181 crores వచ్చింది. అందరూ నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్ రాగానే నేను బల్ల గుద్ది చెప్తున్నా, జరిగే విషయం చెప్తున్నా చూడండి. నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తారు. నెట్ ప్రాఫిట్ ఎలాగో నెక్స్ట్ క్వార్టర్ నన్ను అడిగితే 400 కోట్లు 300 కోట్లకు మధ్యలో వచ్చింది అనమాట. మన టైం బాగుంటే ఇంకా ఎక్కువగా వచ్చింది. ఇక్కడ మీకు కావాలంటే నెట్ ప్రాఫిట్ చూడండి. సో జూన్ 2024లో 300 crores, సెప్టెంబర్లో 200, తర్వాత 388. కానీ ఇక్కడ ఒక్కసారిగా జంప్ కొట్టింది చూసారా. అసలు 1,181 crores నెట్ ప్రాఫిట్ అనేది ఎలా వచ్చింది అంటే ట్యాక్స్ నుంచి రీఫండ్ వచ్చిందనమాట. మనకి దగ్గరగా 500 కోట్ల నుంచి 400 కోట్ల దాకా ఇన్కమ్ ట్యాక్స్ వల్ల రీఫండ్ కొట్టారు. సో ఆ డబ్బులన్నీ కూడాను కలిపి నెట్ ప్రాఫిట్గా చూపించారన్నమాట సుజలాన్ వాళ్ళు లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్లో. వాళ్ళేం తప్పు చేయలేదు. ఆబ్వియస్గా మనం ఎవరైనా అదే చేయాలి, తప్పదు. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకోండి. అంటే కంపెనీకి సేల్స్ అండ్ ఆపరేషన్స్ వల్ల వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో అది మాత్రమే చూడండి సుజలాన్కి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్లో. సో అది చూసుకుంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ 693 crores వచ్చింది, చాలా బాగా వచ్చినట్టు. అదే మనం చూసుకుంటే నెక్స్ట్ క్వార్టర్ కూడా ఇంత రావాలి, లేదంటే ఇంచుమించు దీనికి అరౌండ్ రావాలి. 600 crores-కి 500 crores-కి మధ్యలో వచ్చినా వెల్ అండ్ గుడ్ అనమాట. అలా వస్తే సుజలాన్ సరైన దారిలో ఉన్నట్టే. సో నేనైతే సరైన దారిలోనే సుజలాన్ వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్ అనేది రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సుజలాన్కి ఒకవైపు హీట్ పెరిగిపోతుంది. ఎందుకంటే తన ఆర్డర్ బుక్ మీరు చూసుకుంటే కేవలం 3 నెలల్లో 4,000 కోట్ల ఆర్డర్ వచ్చి పడింది. సో అలాగే ఒకసారి మీరు కనుక ఇదే వెబ్సైట్లో చూసుకుంటే కనుక వీళ్ళ సేల్స్ చూడండి, 3,790 కోట్ల సేల్స్. అంటే ఇక్కడ మీరు చూసుకున్నారా నెంబరు 3,888.
ఈ నెంబర్ చూడండి 3790. అంటే ఇంచుమించు సుజలాన్ ఒక క్వార్టర్కి ఎంత ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో అంతకంత ఆర్డర్ ఇంకో క్వార్టర్కి వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని బట్టి సుజలాన్ చకాచకా ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే 2 yearsలో లేదంటే 2.5 yearsలో తనకి వచ్చిన ఆర్డర్స్ని క్లోజ్ చేసుకోగలుగుతుంది. లేదు అంటే సుజలాన్ తన ఆర్డర్స్ని క్లోజ్ చేసుకోకపోతే సుజలాన్కి నష్టం. సుజలాన్ దగ్గర ఉన్న ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటే చాలు, స్టాక్ ప్రాఫిటబుల్గా వెళ్ళిపోయింది అనమాట. సో నేను వచ్చేసరికి స్టాక్ కాస్త మంచిగా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అనలిస్టులు టార్గెట్ ఎంత ఇస్తున్నారో చూపిస్తాను. సో ఈ లెక్కన మనం చూసుకున్నట్లయితే అనలిస్టులు మనం చూసుకుంటే మోతీలాల్ ఆస్వాల్ నుంచి 82 రూపీస్ దాకా టార్గెట్ ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మోతీలాల్ ఆస్వాల్ రీట్రేట్స్ ద బై రేటింగ్ ఆఫ్ సుజలాన్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ ₹82. మోతీలాల్ ఆస్వాల్ వాళ్ళు సుజలాన్ షేరు 82 రూపీస్ దాకా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో మీకు ఇంకేదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే నాకు చెప్పచ్చు. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఇంకేదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా సరే కామెంట్ చేయొచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను సమాధానం అనేది చెప్తాను. ప్రజెంట్ ఈ మార్కెట్లో మరి మనం బై చేయొచ్చా అంటే క్లియర్ కట్గా వీడియో స్టార్టింగ్లో చెప్పా. టెక్నికాలిటీస్ ఫండమెంటల్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి. మీ డెసిషన్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి తీసుకోండి. లేదు మీకు ఇంకేదైనా క్లారిటీ వస్తే మీ డెసిషన్ మీరైనా సరే ఓన్గా తీసేసుకోండి. సో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ ఎలా వస్తుందో చెప్పాను. ఎలా మనల్ని న్యూస్ పేపర్స్ వాళ్ళు మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పాను. న్యూస్ పేపర్స్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సో సుజలాన్ వచ్చేసరికి లాస్ట్ క్వార్టర్లో ఆపరేటింగ్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ 1181 crore వచ్చింది. ఈ పర్టికులర్ క్వార్టర్లీ రిజల్ట్ అంటే జూన్ క్వార్టర్లీ రిజల్ట్లో ఒక 600 కోట్లు మాత్రమే ఆపరేటింగ్ ప్రాఫిట్ లేదంటే నెట్ ప్రాఫిట్ చూపిస్తున్నారు. సో నెట్ ప్రాఫిట్ 500 కోట్లు పడిపోయింది అని చెప్పి షేర్ని డమాలని పడేస్తారనమాట. మ్యూచువల్ ఫండ్స్ కనుక మీరు చూసుకుంటుంటే ఏం చేసినాయి తెలుసా? మంత్లీ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ చూపిస్తాం, మీకు అర్థమైంది. దాదాపు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక్క విషయం చూపిస్తా ఆగండి, అక్కడి నుంచి చెప్తే మీకు అర్థమైంది ఇంకా క్లారిటీగా. ఏప్రిల్ నెలలో 2.5 కోట్ల షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నాయి అనమాట. 2.5 కోట్ల షేర్స్ని ఏప్రిల్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ ఏప్రిల్ 2025లో కొనడం వల్ల మ్యూచువల్ ఫండ్స్ దగ్గర మొత్తం ఇక్కడ మీరు చూసుకుంటే 58 crores షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉన్నాయి. మే నెలలో కూడా కొన్నారు 60 కోట్లని. ఇక్కడ లైట్గా అమ్మారనమాట, కొంచెం అమ్మేశారు. దీనివల్ల 56 crores షేర్స్ అయినాయి అనమాట. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ కొద్దిగా ఎంట్రీస్ తీసుకున్నాయి అనమాట. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్లో లాస్ట్ మంత్ కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్ అమ్ముకున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఎంట్రీసే తీసుకున్నాయి. రీసెంట్గా మీరు చూసుకుంటే ఇక్కడ అంతా గ్రీన్గానే కనిపిస్తుంది. సో యాక్సిస్ వాళ్ళు, నిప్పాన్ వాళ్ళు, టాటా వాళ్ళు, యూటీఐ వాళ్ళు, మోతీలాల్ వాళ్ళు, బంధన్ వాళ్ళు, ఎల్ఐసి వాళ్ళు, కోటక్ వాళ్ళు, బజాజ్ వాళ్ళు, ఇన్వెస్కో వాళ్ళు అందరూ కూడాను ప్రజెంట్ ఈ సుజలాన్ ఎనర్జీ స్టాక్స్ని కొనుక్కున్నారు. అదైతే జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ వీడియో ఇక్కడ చూసిన వాళ్ళు నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలి. మీరు ఏదైనా స్టాక్ని కొన్నా అమ్మినా బ్రోకర్స్ ఉంటారు, డిమాట్ అకౌంట్ బ్రోకర్స్, వాళ్ళు చాలా ఎక్కువ బ్రోకరేజెస్ ఛార్జెస్ చేస్తూ ఉంటారు. మనకి తెలియకుండా మీరు ఒక స్టాక్ని కనుక పర్చేస్ చేసినా సెల్ చేసినా ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్, అదర్ ఛార్జెస్, యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్ చాలా వేస్తూ మనకు తెలియకుండానే మన దగ్గర నుంచి చాలా డబ్బులు లాగేస్తూ ఉంటారు అనమాట. ఇయర్ ఎండింగ్లో ఆ డబ్బు అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు అనిపించింది అండి ఖచ్చితంగా ఆ డబ్బు అంతా ఉంటే మంచి స్టాక్స్ కొన్ని వచ్చాయి కదా అనిపించింది. సో అలా వాళ్ళకి అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ చేయకుండా ఆ డబ్బులన్నీ చక్కగా దాచిపెట్టుకొని ఇయర్ ఎండింగ్లో మీరే మంచిగా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని డబ్బులు సంపాదిద్దాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ 1000 ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ ఫ్రీ డిమాట్ అకౌంట్ లాగా ఈ ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ద్వారా మీరు కనుక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే సో ₹1 కూడా బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండవు. దాంతోపాటు సో మన ఛానల్ నుంచి కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఫ్రీగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు వచ్చేసరికి మన టీంతో మీకు కావాలంటే మీ పోర్ట్ఫోలియో అనాలిసిస్లు, పోర్ట్ఫోలియో రివ్యూలు చేయించుకున్నా నేను కానీ మా టీం కానీ ₹1 కూడా మీ దగ్గర నుంచి తీసుకోము, మీరు కూడా ఇవ్వద్దు. ఎందుకంటే మీరు మా దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి. సో ఓవరాల్గా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సుజలాన్ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్ రాగానే నేను మళ్ళీ ఇంకొక వీడియో అప్లోడ్ అయితే చేస్తాను. నేను చెప్పిన దానికి క్వార్టర్లీ రిజల్ట్ వచ్చిన దానికి ఎంత తేడా వచ్చిందో కూడా చెప్తా. పెద్ద తేడా అయితే రాదు, బట్ వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. తేడా వచ్చినా చెప్తా, రాకపోయినా చెప్తా. మనం అనాలిసిస్ ముందే చేసామని కూడా చెప్తాను. సో ఇలాంటి మంచి న్యూస్ అండ్ అనాలిసిస్ మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్
ఈ న్యూస్ అనేది, ఇలాంటి న్యూస్లు అనేది మీకు ముందుగానే హింట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి సో మిగతా మార్కెట్లో మిగతా ఇన్వెస్టర్స్తో కంపేర్ చేసుకుంటే మీకు అనేది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఫర్ లేటెస్ట్ న్యూస్ అనాలిసిస్, స్టాక్ అనాలిసిస్లు హంటర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వన్స్గా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.